కొత్త చుట్టం. ఈ కథను రచించిన వారు శ్రీ అలపర్తి రామకృష్ణ గారు. ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో ఫిబ్రవరి 1989లో ప్రచురితమైంది. రామకోటి జీవితం సగం పైగా అయిపోయింది. జీవిత మధ్యాహ్న సమయం దాటి సాయంకాలంలోకి అడుగు పెట్టబోతున్నందుకు అతనికి విచారం లేదు. ఆటపాటలతో బాల్యం అందమైన ఉదయంలా గడిచిపోయింది. మంచి మార్కులతో పరీక్షల్లో నెగ్గుకు వచ్చాడు. మంచి ఉద్యోగం వచ్చింది. అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ముత్యం లాంటి కొడుకు పుట్టాడు. కొడుకు కూడా బాగా చదువుకుని బ్యాంకులో ఆఫీసర్ ఉద్యోగం సంపాదించాడు. 30 ఏళ్లు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి రిటైర్ అయ్యాడు. పెన్షన్ కూడా ఏ చిక్కులు లేకుండా సెటిల్ అయ్యింది. కొడుకు శ్రీవాత్సవకి పెళ్లి చేశాడు 2 నెలల కిందటే. ఉదయం 6 గంటలకే మెలకువ వచ్చింది రామకోటికి. మంచం మీద నుంచి లేవబుద్ధి కాలేదు. మరో అరగంట దుప్పటి మొహం మీద కప్పుకుని పడుకున్నాడు. వంటగదిలో కమలమ్మ చేసే చప్పుళ్ళు అతనికి వినిపిస్తూనే ఉన్నాయి. శ్రీవాత్సవ్ కూడా నిద్ర లేచినట్టున్నాడు. 7ంటికి గాని వాడు రోజు నిద్ర లేవడు. అలాంటిది ఉదయాన్నే లేచి ఇంటి పనులు చేస్తున్నాడంటే విచిత్రంగానే ఉంది. పక్క గదిలో బీరువా, టేబులు పక్కకి జరుపుతున్న శబ్దాలు రామకోటికి వినిపించాయి. భార్య కొడుకు ఏదో హడావిడిలో ఉన్నట్టు గ్రహించాడు. మంచం మీద నుండి లేవకుండానే దిండు గోడవారన వేసుకుని దానికి ఆనుకుని కూర్చున్నాడు. గది నిండా ఉషోదయం వెలుగు ఆవరించుకుంది. కిటికీలో నుంచి చల్లటి గాళ్ళు దూసుకువచ్చి రామకోటిని ముట్టడి చేశాయి. కిటికీలో నుంచి దూరంగా కనిపించే కొండలు, చేలు చూస్తూ మంచం మీద అలాగే కూర్చుండిపోయాడు. గంటల తరబడి మంచం మీద కూర్చుని కిటికీలో నుంచి కనిపించే ప్రకృతి దృశ్యం చూస్తూ గడపడం అతనికి ఇష్టం. ఇంటి వెనక అంతా ఖాళీ స్థలాలే, ఇళ్ళు లేవు. ఇంటి ముందు గదిలో కూర్చుంటే రోడ్డు మీద వచ్చిపోయే కార్లు, సైకిళ్ళు, రిక్షాలు, జనం కనిపిస్తారు. ఆ ముందు గదిలో ఓ క్షణం కూడా కాలు నిలవదు రామకోటికి. వెనక గది అంటేనే ఇష్టం. చిన్నప్పుడు తల్లిదండ్రులు ముందు గదిలో పడుకోమని చెప్పినా వినేవాడు కాదు. వెనక గదిలో తల్లిదండ్రుల మధ్య ఇరికేవాడు. నిద్రపోయాక ముందు గదిలో పడుకోబెట్టినా ఓ రాత్రి వేళ మెలకువ రాగానే లేచి వెళ్ళి తల్లిదండ్రుల వద్ద పడుకునేవాడు. ముందు గదిలో రోడ్డు మీద నుంచి వచ్చే దుమ్ము, ధూళి, వాహనాల శబ్దాలు అతనికి నచ్చేవి కావు. ఆ గది అంటేనే ఓ విధమైన అయిష్టత ఏర్పడింది. భార్య రాక కోసం ఎదురు చూశాడు కొంతసేపు. రోజు 6ంటికల్లా పేపర్ తీసుకువచ్చి తాను నిద్రలేపి ఓ 10 నిమిషాలు కబుర్లు చెప్పి వెళ్లేది. వచ్చే సూచనలు కూడా కనిపించలేదు. రేడియో వాల్యూమ్ పెంచేశాడు శ్రీవాత్సవ. పైగా ఆ మోతకు తోడు వాడు పెద్దగా వంత పాడడం. వాళ్ళిద్దరి ప్రవర్తన గమనిస్తూ ఉంటే ఇంట్లో తానున్నాననే సంగతే మర్చిపోయారల్లే ఉంది. విసుగొచ్చి పడగదిలో నుంచి బయటికి వచ్చేశాడు రామకోటి. కమలమ్మ పలకరించలేదు. గ్రైండర్లో పప్పు వేసే ప్రయత్నంలో ఉందామె. ఆమె నుదుటి మీద, చెక్కిళ్ల మీద చెమట బిందువులు చూసి ఉలిక్కి పడ్డాడు. చలికాలంలో కూడా చెమట బిందువులు ఉదయాన్నే మొహం మీద కనిపించాయంటే ఎంత శ్రమపడిందో. 4 గంటలకే మంచం మీద నుంచి లేచిపోయి స్నానం చేసి పనిలో మునిగిపోయింది. భార్యను చూసి జాలిపడ్డాడు. కాఫీ కలుపుతాను, వెళ్ళి మొహం కడుక్కుని రండి. ఓ క్షణం భర్త కేసు చూసి మళ్ళీ తన పనిలో మునిగిపోయింది కమలమ్మ. బాత్రూంలోకి దూరాడు రామకోటి. మీ నాన్నది గొప్ప జాతకం రా అబ్బాయి. మీ తాతయ్య గారు మీ నాన్నని కాలు కింద పెట్టనివ్వకుండా పెంచారు. ఇప్పుడు అన్నీ మనమే చూసుకోవాల్సి వస్తోంది. ఏ విషయం పట్టించుకోరు. సొంతంగా ఒక్క పని చేసుకోలేరు. నీడపట్టు మనిషి. ఎవరి నీడ అండ లేకుండా అడుగు తీసి అడుగు కూడా ముందుకు వెయ్యలేరురా అంది కొడుకుతో కమలమ్మ. శ్రీవాత్సవ పెద్దగా నవ్వాడు. ఆమె మాటలు బాత్రూంలో మొహం కడుక్కుంటున్న రామకోటికి వినిపించాయి. అతనికి కోపం రాలేదు. పెళ్ళైన దగ్గర నుంచి ఇంటి పనులన్నీ ఆమె చూస్తోంది. తను జీతం తెచ్చి ఆమె చేతుల్లో ఉంచడమే. తనకు కావలసిన బట్టలు కూడా ఆమె కొనాల్సిందే. ఆమె పడుతున్న శ్రమను గుర్తిస్తే చాలు. ఆమెకు కొండంత తృప్తి. మెచ్చుకోలుగా ఒక్క మాట అంటే చాలు. ఆమెకి ఏనుగెక్కినంత సంబరం. టవల్తో మొహం తుడుచుకుంటూ హాల్లోకి వచ్చాడు. పొగలు కక్కే వేడివేడి కాఫీ తెచ్చి ఇచ్చింది. పరీక్షగా ఆమె వైపు చూశాడు. వయస్సు తెచ్చిన మార్పు కొట్టొచ్చినట్టు కనిపించింది ఆమెలో. అక్కడక్కడ తెల్లబడ్డ వెంట్రుకలు, ముక్కు మీద, చెక్కిళ్ల మీద నల్ల మచ్చలు, లావెక్కిన జబ్బలు, పిరుదులు. 30 ఏళ్ల క్రితం
తను ఆరాధించిన సౌందర్యరాశి ఈమెనా? ఆ సొగసులన్నీ ఏమయ్యాయి? ఈ పూట అటూ ఇటూ తిరక్కండి అంది కమలమ్మ. ఏమిటి విశేషం? అయ్యో రామా, అప్పుడే మర్చిపోయారు. కోడలి పిల్ల ఈరోజే కదా మన ఇంటికి వచ్చేది. ముఖ్యమైన విషయమే మర్చిపోయాడు తను. కొడుకు మొహంలో తొంగి చూస్తున్న కొత్త కళ్ళని పసిగట్టలేకపోయాడు. కమల హడావిడి అర్థం చేసుకోలేకపోయాడు. అబ్బాయి వాళ్ళ మామగారు పంపించిన డబల్ కాట్ మంచాలు మనం పడుకునే వెనగ్గదిలో వేయిస్తున్నాను. మన పాత మంచాలు రోడ్డు వైపున ముందు గదిలో వేస్తున్నాను అంది కమలమ్మ. రోడ్డు వైపున్న ముందు గది అస్సలు నచ్చదు రామకోటికి. వెలుగుల గది వెనక గది వదిలిపెట్టాలని వినగానే తల్లడిల్లిపోయాడతను. రోడ్డు మీద వెళ్లే వాహనాల మోతతో రాత్రులు నాకు నిద్ర పట్టదే బాబు, వాళ్ల మంచాలే ముందు గదిలో వేయించు అన్నాడు కంగారుగా. మనకు నిద్ర పట్టినా పట్టకపోయినా నష్టం లేదు గాని అబ్బాయి వాళ్ల డబల్ కాట్ మంచాలు వెనగ్గదిలోనే వేస్తున్నా అనేసి కాఫీ కప్పు తీసుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది కమలమ్మ. తనకు ఏది ఇష్టమో ఏది అయిష్టమో ఆమెకు తెలుసు. తనకే కష్టం రాకుండా తన మనస్సుకు నొప్పి కలగకుండా ప్రవర్తించడం ఆమెకు తెలుసు. కానీ ఈ విషయంలో తను చెప్పినట్టు వినకుండా మొండికేసిందంటే తన మాటకు విలువ లేదన్నమాటే. రామకోటి మనస్సు చివుక్కుమంది. శ్రీవత్సవ అప్పుడే తన బట్టల సూట్ కేసు తీసుకువెళ్లి వెనగ్గదిలో పెట్టుకున్నాడు. గోడలకు వాడికిష్టమైన ఆయిల్ పెయింటింగ్స్ తగిలిస్తున్నాడు. ఆ గది అప్పుడే వాడి సొంతమైనట్లు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ ఉన్నాడు. మంచం మీద నుంచి లేచి గదిలో నుంచి ఎందుకు బయటికి వచ్చానా అని మదనపడ్డాడు రామకోటి. గంటలు, రోజులు, యుగాలు ఆ గదిలోపలే ఉండిపోతే ఎంత బాగుండేది అనుకున్నాడు మనసులో. 11 గంటలు దాటాక సుస్మిత వచ్చింది. కొత్త కోడల్ని ఆదరంగా ఆహ్వానించింది కమలమ్మ. సుస్మిత్తో పాటే ఆ అమ్మాయి అక్కయ్య వచ్చింది. వాళ్ల వెంట వచ్చిన మగవాళ్లు ఓ గంట మాట్లాడి తిరిగి వెళ్ళిపోయారు. సుస్మిత వచ్చాక శ్రీవత్సవ రెప్ప వాల్చడం మర్చిపోయాడు. అతని చూపులన్నీ సుస్మిత మీదే. అతని వాలకం చూసి సుస్మిత అక్కయ్య నవ్వుకుంది. కమలమ్మకు ఒక్క క్షణం తీరిక దొరకట్లేదు. ఇంటికి వచ్చిన వాళ్లకు మర్యాదలు చేయడంతోనే తలమునకలైపోయి ఉంది. రామకోటికి మాత్రం తన ఇంట్లో కూర్చున్నట్టుగా లేదు. పరాయి ఇంట్లో ముళ్ల మీద కూర్చున్నట్టుంది. భార్య కొడుకు తన ఉనికినే గమనించనట్లుగా ప్రవర్తించడంతో మొహం చిన్నబుచ్చుకున్నాడు. భోజనానికి పిలిచేంత వరకు ఇంటి ముందున్న పుస్తకాల షాపు దగ్గరే కాలక్షేపం చేశాడు. మధ్యాహ్నం 2 గంటలప్పుడు ఇంట్లో నుంచి బయటపడ్డాడు రామకోటి. ఎండలో ఎక్కడికి బయలుదేరారు అని భార్య అడుగుతుందనుకున్నాడు. ఇంట్లో చెప్పులేసుకుని తచ్చాట్లాడినా ఎవ్వరూ పట్టించుకోలేదాయన్ని. ఓ గంటసేపు ధ్యేయం లేకుండా నడిచి చివరికి బస్టాండ్ దగ్గర షెల్టర్ కింద నిలబడ్డాడు. పక్కన నిలబడ్డ తన దగ్గర పేపర్ అడిగాడు. సినిమా పత్రిక సార్ అన్నాడా కుర్రాడు సినిమా పత్రిక ఇస్తూ. సినిమా పత్రిక అయితే మాత్రం నేను చదవకూడదా అందామనుకున్నాడు. కోపం మనసులోనే దిగమింగుకుని పేజీలు తిరగేశాడు. అర్ధనగ్న చిత్రాలకేసి రామకోటి చూస్తుంటే ఆ కుర్రాడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ సిమెంట్ బెంచీ మీద కూర్చున్న వాళ్ళకి ఏదో చెబుతున్నాడు. రామకోటికి ఒళ్ళు మండి పేపర్ తిరిగి ఇచ్చేశాడు. ఎక్కడిదాకా ప్రయాణం? ఉలిక్కిపడి చూశాడు. ఎదురుగా ఓ సంవత్సరం వయసున్న కుర్రవాడిని ఎత్తుకుని సుగుణ కనిపించింది. సుగుణ రామకోటి కలిసి ఒకే కాలేజీలో చదివారు. సుగుణ బాగా పాటలు పాడేది. ఆటల్లో ఫస్ట్ వచ్చేది. అప్పుడప్పుడు నాటకాలు కూడా వేస్తూ ఉండేది. రామకోటిని పెళ్లి చేసుకోవాలని ఎన్నో కళ్ళు కంది. ఎంతో ప్రయత్నించింది. మగవాళ్లతో భుజం భుజం రాసుకుంటూ తిరగడం, నాటకాలు వెయ్యడం అతనికి నచ్చలేదు. ఆమెను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. చదువు అయ్యాక ఉద్యోగం రావడం, తల్లిదండ్రులు కుదిర్చిన అమ్మాయి కమల తనకు కూడా బాగా నచ్చడంతో పెళ్లి చేసుకున్నాడు. 50 ఏళ్ల వయసు వచ్చినా సుగుణలో ఇంకా ఆకర్షణ తగ్గలేదనుకున్నాడు మనసులో రామకోటి. ఏమిటి మాట్లాడరు? ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోమని బలవంత పెట్టంలేండి అంది సుగుణ నవ్వుతూ. గుంటూరు దాకా వెళ్లాల్సిన పని పడింది అన్నాడు మెల్లగా. ఇంటికి దూరంగా ఏదో ఒక చోటకి వెళ్లాలనిపించింది అతనికి ఆ క్షణంలో. అమ్మయ్య, బతికించారు. ఈ బండెడు సామానుతో తెగ అల్లరి చేసే మనవడితో ఎలా ప్రయాణం చెయ్యాలో అర్థం కాక బుర్ర గొక్కుంటున్నాను. మీరు తోడు దొరికారు. మా అమ్మాయి అల్లుడు గుంటూరులోనే కాలేజీ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. మా వారు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి 2 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యారు.
మద్రాసులోనే సెటిల్ అయ్యాం. ఈ ఊరు సొంత ఊరు అయినా పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. మా పిన్ని కూతురు పెళ్ళైతే వారం రోజుల క్రితం ఇక్కడికి వచ్చాం. అమ్మాయి అల్లుడు వెళ్ళిపోయారు. ఇదిగో నేను తీరిగ్గా ఇప్పుడు బయలుదేరాను మనవడితో. గలగలా మాట్లాడేస్తున్న సుగుణ మాటల ధోరణి చూస్తుంటే ఇప్పటికీ చదువుకునే రోజుల్లో ఉండే ఉత్సాహం తగ్గలేదనిపించింది. మీ సంగతులు ఏమిటి? ఏముంది, రిటైర్డ్ లైఫ్, గోళ్లు గిల్లుకుంటూ కాలక్షేపం చేయడం, నవ్వే ప్రయత్నం చేస్తూ అన్నాడు రామకోటి. గుంటూరు బస్సు వచ్చి ఆగింది. ఇంటికి ఇల్లాలకి దూరంగా కొన్నాళ్లు గడపాలనిపించింది. ఆమె సామాను తనే బస్సులో సర్దాడు. పక్క సీట్లో కూర్చోమని ఆమె బలవంతం చెయ్యడంతో కూర్చోక తప్పలేదు రామకోటికి. బస్సులో తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారేమోనని పరకాయించి చూశాడు. అదృష్టవశాత్తు ఎవరూ లేరు. పొన్నూరులో బస్సు ఆగినప్పుడు సుగుణ మనవడికి బిస్కెట్ల ప్యాకెట్ కొనిపెట్టాడు. ఆమెకి మల్లెపూల దండ కొని తెచ్చాడు. మల్లెపూల దండను తల్లో తురుముకుంది ఎటువంటి సంకోచం లేకుండా. గుంటూరు చేరుకునే వరకు ఆమె తన భర్త మంచితనం గురించి చెబుతూనే ఉంది. సుగుణ భర్త సంస్కారానికి ముగ్ధుడయ్యాడు. అల్లరిగా తిరిగే సుగుణలో ఇంత మార్పు తెచ్చాడంటే నిజంగా ఆయన గొప్పవాడేననిపించింది రామకోటికి. గుంటూరులో బస్సు దిగాక కూతురు అల్లుణ్ణి కూడా చూసి వెళ్లమని రామకోటిని బలవంత పెట్టింది. తనకు వేరే అర్జెంట్ పనులున్నాయని గట్టిగా రామకోటి చెప్పడంతో రిక్షా మాట్లాడుకుని వెళ్ళిపోయిందామె. ఇంటి మీద గాలి మళ్ళింది కానీ ఆ రాత్రికి తిరిగి వెళ్లదలుచుకోలేదు రామకోటి. లాడ్జీలో రూము తీసుకున్నాడు. నిద్ర పట్టలేదు. పక్క మీద అశాంతిగా అటూ ఇటూ పొర్లాడు. స్కూటర్ మీద ఊరంతా తన కోసం గాలించే కొడుకు, ప్రతి క్షణం తన రాక కోసం గేటు వైపు చూస్తూ ఎదురుపడే భార్య గుర్తుకు వచ్చారు. మరుసటి రోజు ఉదయం తిరుగు ప్రయాణమయ్యాడు రామకోటి. ఇంటికి చేరుకునేసరికి 12 అయింది. తండ్రి తిరిగొచ్చిన సంతోషం కొడుకు కళ్ళలో జ్యోకతమయ్యింది. భర్తను చూసి పలకరించకుండానే కోనిరాగం తీస్తూ తన పని చేసుకుపోతూనే ఉంది కమలమ్మ. మామగారిని చూడగానే అత్తగారు కోనిరాగాలు తీయడం కోడలు గమనించింది. ఇంట్లో కోడలు ఒక్కతే రామకోటికి ఎదురొచ్చి పలకరించింది. ఒక్కరోజు మీరు ఇంట్లో చెప్పకుండా వెళ్లేసరికి అత్తయ్య గారు, మీ అబ్బాయి కంగారు పడిపోయారు. అత్తయ్య గారు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. వేడి నీళ్లు తోడుతాను, స్నానం చెయ్యండి అంది సుస్మిత టవల్ అందిస్తూ. తన గురించి ఆలోచించే మరో ప్రాణి ఆ ఇంట్లో చేరినందుకు రామకోటి మనసు ఆనందపడింది. మనవణ్ణి ఎత్తుకుని గర్వంగా ఊరూరు తిరిగే సుగుణ గుర్తుకు వచ్చింది. అలాంటి ముద్దుల మనవడు తనకు ఉంటే బాగుండును అనుకున్నాడు మనసులో. మీకు గుర్తు ఉందా, మనకు పెళ్ళైన కొత్తలో మీ నాన్న వెనక గదిని పడుకోవడానికి మనకి ఇవ్వలేదని మీరు వారం రోజులు అన్నం తినకుండా అలిగారు అంది నవ్వుతూ. సిగ్గుపడ్డాడు రామకోటి. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా నిమిరాడు. అతని మనసు తేలికపడింది. ఇప్పుడు రోడ్డు వైపు ముందు గదిలోనే కాదు, రోడ్డు మీద పడుకోమన్నా ఏమనుకోడు రామకోటి. కథ సమాప్తం.